ఈ 3 లేయర్లు ఉండడం వల్ల మూడింటికి పూర్తి న్యాయం మీరు చెయ్యలేకపోయారేమో అని చిన్న అసంతృప్తి ఉంది. దాన్ని మీరేమంటారు? ఒక్కటి అండి. అంటే ఇప్పుడు మీరన్నది కరెక్టే. దాంట్లో 3 కథలు. ఒకటి బైరాన్పల్లి కథ, 2 హీరో కథ, 3 హీరో ఊర్లోకొచ్చినాక హీరో జీవితంలో జరిగే కథ. సో, కాకపోతే మేము మొదటి నుంచి అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా! స్వప్న గారికి నేను ఏదైతే కథ చెప్పానో, మొదటి నుంచి మేము అనుకున్నది ఇది బైరాన్పల్లి కథ. సో, దానికి మనం ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. మధ్యలో మనకు అనిపిస్తది, అరే! అమ్మాయి బావుంది, అబ్బాయి బాగున్నాడు, ఇంకొక 2 లవ్ సీన్‌లు ఎక్స్‌ట్రా పెడదామా? లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక డ్యూయెట్ పెడదామా? చాలా ఈజీ అది పెట్టేయడం. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో వీ హావ్ దట్ స్పేస్. ఇద్దరి మధ్యలో వచ్చిన రొమాంటిక్ సీన్స్ పెట్టొచ్చు. ఒక చిన్న ఏదో సాంగ్ ఒకటి యేసుకోవచ్చు. కానీ ఏదైతే ముందు ఇది బైరాన్పల్లి కథ. బైరాన్పల్లి కథలోకి మైకేల్ అనే వ్యక్తి ప్రయాణం వచ్చి ఇక్కడ ఏమైంది అనేది. సో, దానికి మేము స్టిక్ అయి ఉన్నాం. స్టిక్ అయి ఉన్నాం. అదే చేశాము కూడా సినిమాలో. అందుకే మీకు సినిమా చూసినప్పుడు ఈరోజు ఏమనిపిస్తుందంటే, జనరల్‌గా సాధారణ ప్రేక్షకులకి ఇవ్వడం తెలియదు కదా! వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏముంటదంటే టక్కన హీరో, హీరోయిన్ ఉన్నప్పుడు, అంత మంచి పేరున్నప్పుడు ఇంకొక ఉంటే బాగుండేదేమో, ఆళ్ళ లవ్‌లో ఇంటెన్సిటీ గానీ ఇంకేమైనా ఉండొచ్చేమో అని అది తప్పేం కాదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పేం కాదు. కాకపోతే మేము ఏదైతే మొదటి నుంచి